సపోర్ట్ చేయాలా? సో దీనికి ఎందుకు ఈ విధంగా పార్టీలను కలపడం లేదనంటే కులాలను కలపడం అనే ఆవేదన తను ఇంకా కంటతడి పెడతా ఉంది. నేరాలకి అసలు నేరాలకి కులం రంగు పొలవటం ఏంటండి? ఎంత తప్పు. ఇప్పుడు అంటే పలానా కులవస్తుడే నేరం చేస్తాడని ఏమన్నా ఉందా? అదే కదా. ఇప్పుడు గుంటూరులో నేను చూస్తూ ఉంటాను సార్, విద్యానగరం, లక్ష్మీపురం ఈ చైన్ స్నాచింగ్లు చేసిన వాళ్ళందరూ కూడా పోలీసులు దొరికిపోయిన తర్వాత విచారణలో తెలుసా చాలా ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తులు, పిల్లలు, స్టూడెంట్స్ గంజాయికి మందుకి అలవాటు పడి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించిన తర్వాత తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, అరే మా కొడుకు ఎట్లా చేస్తున్నాడా అని చెప్పి. మరి అంత సంఘటనలు ఉన్నప్పుడు దాని కులం ఏంటండి? గుంటూరులో పట్టాపురము, లక్ష్మీపురము, అరండలపేట పోలీస్ స్టేషన్స్ అనేక రకం చూసాం. దాని కులం మతం ఈ కులం వాళ్ళే ఈ నేరం చేస్తారని ఎక్కడ రాజ్యాంగం రాసిపెట్టలేదు. ఇప్పుడు వాళ్ళు 100% నేరస్తులు, క్రిమినల్స్. వాళ్ళ కులం అంట కట్టడం ఏంటి? మా హోమ్ మినిస్టర్ అంతగారు ఏం కులం? అంతగారు చెప్తా ఉన్న ఒక పక్క బాధితురాలు సోదరి ఏం కులం? దళిత కులమే కదా, బాధపడతా ఉంది కదా. జరగరాంది నా భర్తకు జరిగితే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, నాది అసలు లవ్ మ్యారేజ్, నాకు అండదండలు లేవు అని బాధపడతా ఉంది కదా. ఎవరు ఆదుకుంటారు ఆ అమ్మాయిని? ఇవాళ అదృష్టం బాగుండి ఆ చిరంజీవి ఎట్లానో బయటపడ్డాడు రౌడీల దగ్గర నుంచి. వాడు ముగ్గురు, ఇతను ఒక్కడో. ఇంకా భయంతోనే ఉన్నారు సార్, ఆ కుటుంబం ఇంకా భయంతోనే ఉంది. ఎందుకంటే వీళ్ళు గంజాయి బ్యాచ్, ఎవరైతే దాడి చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని భయంలో ఉన్నారు ఆ కుటుంబం. భయంగా సార్, రేపు ఎవరికైనా భయం ఉంటుంది కదా. ఈ గంజాయి బ్యాచ్ రేపు ఇప్పటికే బెదిరించారంట. మళ్ళా వాళ్ళు అంటున్నారంట, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మా దగ్గరికి, మళ్ళా గవర్నమెంట్ వచ్చిద్ది, వచ్చినప్పుడు ఏం చేస్తామో చూస్తామంటున్నారంట. అప్పుడే అక్కడ నినాదాలంట వాళ్ళు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే అంటే ఎక్కడికి పోతా ఉంది అంటే నువ్వు మద్దతు రౌడీలకి, హంతకులకి మద్దతు ఆల్రెడీ పలుకుతున్నావు. నీ సొంత బాబాయిని మర్డర్ చేయించావు. నీ సొంత చెల్లెలు, తల్లి ఇదేందో తేల్చమంటే కాదు అని చెప్పేసి ఆ రోజు కూడా సేమ్ కదండి. ఆ అమ్మాయి సొంత చెల్లెలు డాక్టర్ సునీత భార్యాభర్తలు ఇద్దరు వచ్చి అడిగితే ఏమన్నాడు? నీ భర్త మీద అనుమానం ఉంది, నీ భర్తను కూడా అరెస్ట్ చేస్తాంటే చేయమంది. నా భర్తను కూడా అరెస్ట్ చేసి విచారించమంది ఆ రోజు డాక్టర్ సునీత. ఇతన హంతకులకండి ఇంట్లో లేదు, బయట లేదు, కులాలు లేవు, మతాలు లేవు. ఎవడైతే హంతకుడైతే వాడిని దగ్గర తెస్తాడు. ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఆర్థిక సాయం చేస్తున్నారంట ఆ కుటుంబానికి, ఆ రౌడీల కుటుంబాలు. సార్ సిగ్గుండాలి. చేస్తే ఎవరికి చేయాలి? బాధితులకు చేయాలి. అదే కదా. అంతేగాని వాళ్ళకా చేసేది? హంతకుల కన్నా గంజాయి బ్యాచీకా చేసేది? ఇవాళ ఏమన్నా ఈ రాష్ట్రంలో అమర్నాథ్ గౌడ్ ఏం చేశారు అంటే నేను కూడా అనొచ్చు, మీ కులస్తుడే. అమర్నాథ్ గౌడ్ అనే అతన్ని చంపింది రేపల్లెలో. నీ వైకాపాకు చెందిన రెడ్డి కులస్తులు 10 సంవత్సరాల పిల్లాడు కాలేజీకి వెళ్తుంటే మా అక్కని ఎందుకు నువ్వు వేధిస్తున్నావని ఆ పిల్లాడు అడిగినందుకు ఆ పిల్లాన్ని కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టి గోతంలో కట్టేశారు ఆ వెంకటేశ్వర రెడ్డి అనేవాడు. అంటే నేను కూడా చెప్పొచ్చా? రెడ్డిస్ మొత్తం కలిసి హత్య చేశారు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని నేను అనొచ్చా? దీని కులం ఏంటండి, మతం ఏంటి? ఎంత తప్పు. నువ్వు అసలు ఆ రోజు ఆ బీసీ విద్యార్థి, గౌట విద్యార్థి హత్య చేస్తే నువ్వు పోయి చూసావా? నువ్వు కనీసం పలకరించావా? నువ్వు ఆ రోజు ఏమన్నా చేసావా? మరి చంద్రయ్య హత్య జరిగింది, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది, కడపలో నాగమ్మ హత్య జరిగింది, నంద్యాలలో అబ్దుల్ సలాం. సార్ ఒక్కసారి కళ్యాణ్ గారితో మాట్లాడదాం. చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు కళ్యాణి గారు. మీరేం భయపడొద్దు అమ్మా. కళ్యాణి గారు వినపడుతుందమ్మా? వినపడుతుంది సార్. ఏమీ భయపడొద్దమ్మా. నీకు మా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అండగా ఉంటది, పోలీసులు రక్షణగా ఉంటారు. మేము బాధాకరం ఏంటంటే పోలీసులుగా రక్షణ అని మాట్లాడాల్సి రావడమే బాధాకరం. మరి అట్లాంటి సంస్కృతిని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించారు కదా సార్. అదే ఇప్పుడు పోలీసుల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని, అందరూ చెడ్డవారని మనం అనము. ఇవాళ ఒక రౌడీలను ఎదుర్కొన్నాడు మీ ఆయన, తప్పే ఉంది దాంట్లో. దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేస్తా, ఇదేదో పెద్ద దేశంలో జరగరాంది జరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు ఉపయోగించుకోనుకోండి, సిగ్గుచేటు. రైట్. కళ్యాణ్ గారు మళ్ళీ ఏమైనా బెదిరించారా? మళ్ళీ ఏమైనా అట్లాంటి సంఘటన జరిగిందా? గతంలో జరిగింది, ఇప్పుడు ఎంత లేదు సార్. ఇప్పుడు లేదు, అప్పుడు జరగటం ఘటనే. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ కక్ష బట్టి మాటు వేసి వాళ్ళు
ఆయన ఎప్పుడు బయలుదేరతారు ఇంటి దగ్గర ఆఫీస్ కానీ మాటు వేశారు. క్లియర్ గా ముగ్గురు చెప్తున్నారు ఎందుకు కదా సార్, అంటే కలుస్తారు 2 టౌన్ లో పనిచేసేటప్పుడు ఏదో వాళ్లకు సంబంధించినటువంటి కేసులు అవి వాటికి సంబంధించి కౌన్సిలింగ్ ఇవి జరిగాయి. పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లే దారి కూడా అదే సార్. ఆ, ఆ. పిల్లల్ని కూడా తీసుకెళ్లే ఒక్కసారి దారి సార్ మాట్లాడివ్వండి సార్, మాట్లాడివ్వండి, మాట్లాడండి కళ్యాణ్ గారు. మా వారు పిల్లల్ని తీసుకెళ్లే డైలీ వెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్లే దారి అదే. మేము డైలీ మా వారు నేను పిల్లలు డైలీ వెళ్తా ఉంటాం అట బజార్ మీద, వాళ్ళ బజార్ మీద. ఉమ్. అట్లా ఇట్లా మా వారి మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఈ దళితులే అని చెప్పి, నా వాళ్ళే అని చెప్పి, అట్లా అన్ని నాకు కులం పరంగా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. బాధాకరం. నా తాడుబడి చెప్పేది కూడా వాళ్ళ వైపు ఈ రాజకీయ నాయకులు కుల సంఘాలు ఉన్నాయని అసలు నేను మాట్లాడలేకపోతున్నాను సార్. నేను అసలు బాధగా ఉంది అసలు. ఊరుకోండి, బాధపడకండి. ఏడవమాక మీకు హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రభుత్వం మీకు సపోర్ట్ గా ఉంది, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే బాధాకరం మీరు అన్నట్టు మీ మాటల్లో